మా జాతక పంతులు మీకేం చెప్పారు అక్కడ? మీ పంతులు ఏదో చెప్పారన్నారు. మాకు మాకు ఆ, రాక్షస గన్మ దేవగన్మ చూస్తున్నారు సార్. మళ్ళీ నక్షత్రం టు నక్షత్రము ఎన్ని నెంబర్స్ వచ్చినాయి చూస్తున్నారు సార్. సపోజ్ మేషం ఉందనుకోండి, మేషం నుంచి మృగశిరాకి ఎంత వచ్చింది అంటే ఆ, ఇది అదే ఉమ్, విపత్తార సంపత్తార ఇవి ఉంటాయి కదా, నా అవి చూస్తున్నారు సార్. మళ్ళీ గణములు చూస్తున్నారు సార్, జంతువులు చూస్తున్నారు సార్. ఇవి ఫోన్ లో కొడుతుంటే కూడా వచ్చేస్తున్నాయి కదా. అవి 17 దాటి వస్తుంటే, 18 దాటి వస్తుంటే కుదిరిందని చెప్తున్నారు. ఉమ్, అలా కానీ మళ్ళీ విడిపోతున్నారు వాళ్ళంతా, చూస్తున్నాం కదా. 28 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఏం కలిసి ఉండట్లేదు. ఓకే అమ్మా. అది ఎంతవరకు కరెక్ట్? అష్టగణ కూట మీరు వాళ్ళు చెప్పేది అష్టగణ కూటమి కదమ్మా? అవును సార్, అవును. అష్టగణ కూటమి అంటే నాడీ కూటమి, ఓకే, ఉమ్, వశ్య కూటమి, వర్ణ అవును కూటమి, సార్. యోని కూటమి, ఆ పోతే గ్రహ కూటమి. ఈ కూటమాలు 8 ఉంటాయి ఆ, కదా. అవును సార్, అవును సార్. 36 పాయింట్లు రావాలి. ఆహా, అవును సార్, అవును. 36కి 17 వస్తే కాదు, 14 వస్తే కాదు, అంతే, 18 వస్తే కుజ అవును. దోషం ఒకటి చూస్తున్నారు సార్. ఆ కుజ దోషం ఉన్న వాళ్ళు కుజ దోషం ఉన్నవాడిని చెయ్యాలి, లేకపోతే ఒకళ్ళకి ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పేసి అదొకటి చూస్తున్నారు సార్. ఉమ్, అవే చూసి చెప్పేస్తున్నారు కలుపుందా లేదా అన్నట్టు. కానీ వివాహానికి అది కరెక్ట్ కాదు కదా, ఇంకా ఏదో ఉంది అని జస్ట్ అసలు ఒకసారి ఇప్పుడు నేను మ్యాచెస్ చూస్తున్నాను కాబట్టి, నేను ఎవ్రీ టైం జాతకాలు ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి చూపిస్తాను కదా సార్. ఇంకా అమ్మా, అది మళ్ళీ సిద్ధాంత్ గారికి డిఫరెన్స్ వచ్చేస్తుంది సార్. ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు మీరు? ఆ, మేము కాకినాడ సార్. కాకినాడ దగ్గర ఒక విలేజ్ కాకినాడ ఉంది. సెటిల్డా లేకపోతే ఇక్కడ ఒరిజిన్ ఎక్కడ? మా మాది ఒరిజినల్ సార్. సొంతూరు ఎక్కడ? పల్లెటూరు సార్. సొంతూరు పసలపూడి అని చెప్పేసి విలేజ్ సార్ మాది. అదేనమ్మా, అంటే కాకినాడ సైడా లేకపోతే ఇటు ఏదన్నా మన ఈ సైడ్ ఒంగోలు సైడ్ నుంచి అటు వెళ్ళి సెటిల్ అయ్యారా ఆహా, లేకపోతే? లేదు సార్, ఇక్కడే ఈస్ట్ గోదావరి సార్. ఓకే ఓకే, సరే అమ్మా, మంచిది మంచిది. అయితే అమ్మా, ఇప్పుడు బాబు ఏం చేస్తున్నాడు? బాబు మా బాబు వచ్చేసి ఎంబీఏ కంప్లీట్ చేశారు సార్. ఓకే అమ్మా. ఇప్పుడు ప్రస్తుతానికి ప్రజెంట్ అయితే బిజినెస్ చేస్తున్నాడు సార్. అంటే మొన్నటి వరకు జాబ్ చేసేవాడు, ఆ, విప్రోలో జాబ్ చేసేవాడు. తనకి బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా బిజినెస్ లోకి వస్తాను అంటే జాబ్ రిజైన్ చేసి బిజినెస్ లోకి వచ్చాడు. కాకపోతే అది ఎంతవరకు బాగుంటుందో తన జాతకానికి అర్థం కావట్లేదు. స్టూడెంట్. ఆ, సరే అయితే పాప ఏం చేస్తుంది ఇప్పుడు? మీరు మ్యాచ్ పాప అయితే ఇప్పుడు మ్యాచ్ మాకు వచ్చింది సార్. ఇప్పుడు అది ఈ రోజు వచ్చింది మ్యాచ్ అది. ఏం ఆ చేస్తుందమ్మా? పాప లాయర్ చదివిందట సార్. లాయర్ చదువుతుందా? అవును సార్. ఓకే, మీరు మ్యాచ్ సెటిల్ చేసుకున్నారా? ఇంకా లేదు సార్, జస్ట్ ఈ రోజే వచ్చింది సార్. జస్ట్ జాతకాలు అంటే ఇంకా ఫొటోస్ కూడా చూడలేదు. ఓకే జస్ట్ మేము ఫస్ట్ ఏంటంటే మా దగ్గర ఏంటంటే ముందర జాతకాలే ఇస్తాం సార్. మేము అబ్బాయి జాతకం ఇస్తాం, వాళ్ళ అమ్మాయి జాతకం ఇస్తారు. ఆ, మాకు అది ఇద్దరికి అది నచ్చితే ఫొటోస్ షేర్ చేస్తాం సార్. ఆ. అవి కూడా నచ్చి కుటుంబం అంతా వాళ్ళు మా గురించి వాకప్ చేసుకుని మేము వాళ్ళ గురించి చూసుకుని ఇవన్నీ నచ్చినప్పుడు అప్పుడు కలవడాలు అవన్నీ చేస్తాం సార్. అయితే నేను చెప్పేది ఒకటమ్మా, మీకు నేను క్లారిటీ చెప్పండి. ఏమి ఇస్తానంటే, ఆ, ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్, ఆన్లైన్ లో చేస్తున్నారని చెప్పారు కదా. ఉమ్, ఆన్లైన్ లో నేనేం చేశానంటే, ఈ కొన్ని ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసిన తర్వాత, ఉమ్, ఆ నేను మీరు చెప్పిన ఆన్లైన్ లో చేసిన దానికి నాకు కొన్ని పరిశోధనలు చేశాను నేను. ఉమ్, ఆన్లైన్ లో అష్టగణ కూటంలో ఈ ఆన్లైన్ వెబ్సైట్ లో ఏం జరుగుతుంది? మీరు చూశారు 18 పాయింట్లు వచ్చాయి కదా. ఉమ్. 18 పాయింట్లు వస్తే అది ఎంతవరకు కరెక్ట్ అన్నది నేను ఇందులో చెప్పున్నాను. మీరు ఖాళీ దొరికినప్పుడు ఆ, చూడండి, ఈ వీడియో చూడండి. వింటాను సార్, వింటాను సార్. అందులో నేను క్లియర్ గా చెప్పాను, మీ క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చాను నేను ఇక్కడ. ఎందుకంటే నేను దీన్ని చాలా డీప్ గా అబ్జర్వ్ చేస్తున్నాను.
ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో చెప్తున్నాను సార్. ఇప్పుడు నేను ఇందాక మామూలుగా మ్యాచ్ వచ్చాక నేను ఏ మ్యాచ్ వచ్చినా ఇలా నాకు ఫోన్ లో నేను తెలుగు జాతకం అనే యాప్ డౌన్లోడ్ చేశాను సార్. కొంచెం ఆ సౌండ్ కొంచెం ఆ, తగ్గుతున్నప్పుడు ఇది తక్కువగా ఉందా సార్? తక్కువగా ఉంది. మా సౌండ్ కొంచెం తక్కువగా సౌండ్ ఉంది. ఉన్నట్టు. క్లియర్ అవటం లేదు నాకు. ఇప్పుడు బాగుందా సార్? ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగుంది. ఆ, నేను ఇప్పుడు యాప్ లో పెట్టాను సార్ ఈ రెండు జాతకాలు, ఏ మా యాప్ లో బాబుది ఏ యాప్ లో అమ్మాయిది. చూస్తారు? ఏ యాప్ లో అమ్మా? తెలుగు జాతకం యాప్ ఉంది సార్ నా దగ్గర. తెలుగు జాతకం. ఆ, పెడితే ఏమైంది? దాని ఎన్ని పాయింట్లు వచ్చినాయి? 28 పాయింట్స్ వచ్చినాయి సార్. 28. ఆ, అయితే మీకు ఒక విషయం చెప్తాను చూడండి అమ్మా, బాగా అర్థం చేసుకోండి. ఆ, ఇక్కడ మీలాగా నేను కూడా ఆ తర్వాతే నేను ఈ క్లాసులు, జ్యోతిష్యం క్లాసులు చెప్పడం స్టార్ట్ చేశాను. ఆ. తర్వాత అదే పోతే మీరు ఆ వీడియో చూసాను సార్ నేను. అమ్మ, నేను జ్యోతిష్యం, నేను ఒక సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ క్లాసులు నా వారానికి 3 రోజులు నడుస్తూ ఉంటాయి ఆన్లైన్ లో, జూమ్ లో, శుక్ర శని ఆదివారం ఫ్రీగా. అవును. అవును సార్, చెప్పారు ఆయన, చెప్పారు. నేను రవిశంకర్ గారు పైథాన్, చెప్పారు. జావా చాలా కంప్లీట్ చేశాను, అన్ని లాంగ్వేజ్ చెప్పుకుంటూ ఉంటాను, ఫ్రీగా చెప్తా ఉంటాను. అవును సార్, అసలు అది ఫ్రీగా చెప్పడం అనేదే గ్రేట్ సార్. నాకు అదే అనిపించింది, ఈ రోజుల్లో ఫ్రీగా ఎవరు చెప్తున్నారు సార్ అంటే, లేదు లేదు ఆయన మిలిటరీ సార్ చాలా బాగా చెప్తున్నారు, మీరు జాయిన్ అవ్వండి అని చెప్పి ఆయన చెప్పారు సార్. ఆ, సరే అయితమ్మా. అలాంటి నేను ఎందుకు నేను ఈ జ్యోతిష్యం క్లాసులు చెప్పాల్సి వస్తుంది అనేది మీరు, నేను వీడియో చేసి చూడండి, అయినా కొంచెం జస్ట్ హింట్ ఇస్తాను. ఆ, మీలాంటి తల్లిదండ్రులు ఈరోజు సమాజంలో నేను కొన్ని, మీది ఇది 4th కేసు, ఆ, కొన్ని నేను చూశాను, వాళ్ళకి కరెక్ట్ డైరెక్షన్ లో తీసుకెళ్ళాను నేను వాళ్ళని. అదే సార్, అది నేను మీ వీడియో చూసాను సార్, అందుకనే నేను మీకు మెసేజ్ చేశాను ఇప్పుడు. అదే అక్కడ నాకు ఏం జరిగిందంటే, ఈ జ్యోతిష్యం అనేది ఒక పెద్ద స్టడీ అమ్మా, ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. అవును, అవును, అవును సార్, అవును, ఆ అవును. డెప్త్ నాలెడ్జ్ లేని వాళ్ళు కూడా ఈ రోజు మార్కెట్ లో చలామణి అవుతున్నారు. అవును సార్, అవును. మీలాంటి తల్లిదండ్రులు పాపం, వాళ్ళు ఆ, మ్యారేజ్ చేసుకునేటప్పుడు వాళ్ళు జ్యోతిష్యం చూడలేదు, ఈ రోజు కొంచెం ఫైనాన్షియల్ గా పుషప్ అయ్యారు, ఆర్థిక స్థితులు బాగున్నాయి కాబట్టి అవును సార్, ప్రతి తల్లి తండ్రి తన బిడ్డల క్షేమం గురించి ఆలోచిస్తున్నారు. అవును సార్, అందుకని ఈ జ్యోతిష్యం మీద వెళ్తున్నప్పుడు నమ్ముతున్నారు కాబట్టి వాళ్ళని వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, ప్రభావితం చేస్తున్నారు. అవును సార్, అవును, సబ్జెక్ట్ ఉండి మీరు చెప్తే నేను కాదన్న, సబ్జెక్ట్ లేకుండా చెప్పటం అనేది తప్పమ్మా. అవును సార్, అవునండి. అందుకనే మీకు నేనేం చెప్తున్నానంటే, నేను ఇదిగో ఈ 4 వీడియోస్ చూడండి. మై అబ్జర్వేషన్స్, నా పరిశోధనలో జ్యోతిష్యం, ఇందులో మీ ఆన్లైన్ ఆ వెబ్సైట్లో ఎలా అష్టగుణ కూటములు చూస్తారు, ఎన్ని మా పాయింట్లు వస్తాయి. కొన్ని సైట్లు అయితే ఉమ్, మీకు పేర్లు నేను దాంట్లోనే చెప్పుకున్నాను, వాళ్ళైతే మరీ ఏం ఉమ్. చెప్తారంటే 16 17 పాయింట్లు వచ్చినాయి కాబట్టి ఈ పాయింట్లు సరిపోవు, ఈ మ్యాచ్ కుదరదని అక్కడే చెప్పేస్తారు. ఇప్పుడు చూడండి సార్, మాకు ఇప్పుడు నా మ్యారేజ్ అయ్యి 30 years అయింది సార్. అమ్మా, హలో. చెప్పమ్మా, కొంచెం వాయిస్ కొంచెం రైజ్ చేయండి అమ్మా. ఆ, నా వాయిస్ కొంచెం slow సార్. వాయిస్ మరి కొంచెం నా డౌన్ మ్యారేజ్ అయిపోయింది. అయితే నా నా మ్యారేజ్ అయి 30 years అయింది సార్. 30 years అయిందమ్మా. 30 years అయింది. మాకైతే 15 points ఉంటాయి సార్, మా హస్బెండ్ కి నాకు అమ్మా, 15 points ఉంటాయి సార్. 55. 15 అండ్ 15. 15. 15. ఓకే అమ్మా. మేమిద్దరం కలిసే ఉన్నాంగా. ఓకే, అంటే మీ హస్బెండ్ కి 15, మీకు మ్యారేజ్ అయ్యి 30 years అయింది, మీకెంత ఇప్పుడు వయసు? నాకు 47 సార్. హస్బెండ్ కి మా హస్బెండ్ కి 7 years డిఫరెన్స్ సార్, ఆయనకి నాకు 54 సార్. 54. ఆ, అయితే ఇప్పుడు మీ టైంలో మీరు జాతకాలు చూసుకోలేదు, అవును సార్, అవును. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఆర్థికంగా బాగున్నారు కాబట్టి పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. అంతే సార్, అంతే. అయితే ఆలోచించేటప్పుడు ఏమవుద్దంటమ్మా, ఇప్పుడు ఆన్లైన్లో మీరు చదువుకున్నారు, ఆ పాయింట్నే నేను ఇక్కడ రెఫర్ చేస్తాను. ఈరోజు ప్రతి ఒక్కరు చదువుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆన్లైన్లో జ్యోతిష్యము వెబ్సైట్లు చాలా వచ్చేసాయి.
అవును సార్, అవునండి. వాళ్ళు ఏందో డేట్ ఆఫ్ బర్త్ లేదు చూసుకుంటున్నారు, ఎన్ని పాయింట్లు వస్తున్నాయి చూసి అక్కడే వాళ్ళు ఏమవుతున్నారంటే బాధపడిపోతుంది. మీకు ఎన్ని పాయింట్లు వచ్చినాయి? 15 ఎప్పుడండి? ఇప్పుడు మా 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 అప్పుడు దాన్ని ఇప్పుడు మాకు 15 వచ్చింది సార్. ఇప్పుడు నేను మా బాబు చూసిన 28 వచ్చింది సార్. అది కదమ్మా, 36 పాయింట్లకి మీరు వేసిన యాప్ లో ఏం యాప్ అది? తెలుగు జ్యోతిషమా? తెలుగు చదువుతుంది సార్. ఎన్ని పాయింట్లు వచ్చినాయి? ఇప్పుడు మా బాబు దానికి పెట్టిందా సార్? ఆ, కాదమ్మా, ఆ 36 పాయింట్లకి మీరు ఆ తెలుగు జ్యోతిషంలో వేస్తే ఎన్ని పాయింట్లు వచ్చినాయి అంట అష్టగణ కూటములకి? అదే మాదా లేకపోతే మా బాబు అడుగుతున్నారా మీరు? మీ బాబుది. మా బాబుది 28 వచ్చింది సార్. 28 వస్తే మీకు ఓ విషయం చెప్తానమ్మా, చూడండి. ఇది అసలు ఆ, ఫైనల్ కాదు. అవును సార్, అవును తెలుసు. అందుకని నేను ఎవరైనా క్వశ్చన్ అష్టగణ అడుగుతాను. కూటమిలు ఆ, బేస్ చేసుకొని మ్యారేజ్ అనేది రాంగ్. అవును సార్, అవునండి, అవును. తర్వాత దాంట్లో కూడా అష్టగణ కూటముల్లో కూడా కరెక్ట్ గా చూసే యాప్ చెప్పాలి అంటే అక్కడ ఒక మాట చెప్తాను. వర్ణ ఆ, కూటమి, వశ్య కూటమి, రాశి కూటమి, నాడీ కూటమి. ఈ నాడీ కూటమి లాస్ట్ లో ఉంటది, ఎనిమిదో కూటమి అంటారు నాడీ కూటమి. ఆ, ఈ నాడీ కూటమి కన్నా ముందు రాశి కూటమి అని ఉంటది, దాన్ని భకూటి కూటమి అని కూడా అంటారు. ఓకే సార్, ఓకే. ఇక్కడ మీకేమవుద్దంటే కొన్ని యాప్స్ లో ఇప్పుడు మనకి వీళ్ళు కలవలేదు. ఇప్పుడు లాస్ట్ కూటమి నాడీ కూటమిలో ఇద్దరికి నాడి మధ్య మూడు నాడులు కదమ్మా, అంత్య ఆది మధ్య నాడులు ఆది అంటారు. మధ్య. అవును సార్, అవునండి. అప్పుడు పాప బాబుకి మధ్య వచ్చిందంటే అప్పుడు ఏకనాడి దోషం అంటారు. అవును సార్, అవునండి. కానీ దానికి ఏం చేస్తారంటే వీళ్ళు, మనకి ఏ మహానుభావుడు పరాశర మహాముని మనకి జ్యోతిష్ శాస్త్రం చెప్పాడో ఓకే. ఆయనే ఆయనే మినహాయింపులు కూడా చెప్పారు. ఆ, అవును సార్, అవునండి. ఆ మినహాయింపుల్లో ఏమవుద్దంటే ఈ ఏకనాడి దోషం ఉన్నోళ్ళకి కొన్ని నక్షత్రాలకి అది క్యాన్సిల్ అవుతుంది. ఆ, ఇప్పుడు బాబుది పాపది అదే అయింది సార్. జనరల్ గా మేము ఇప్పుడు నేను ఆ, పంచాంగంలో కూడా చూసాను సార్. ఆ, పంచాంగంలో చూస్తే 17 పాయింట్స్ వచ్చినాయి సార్ రెండింటికి. 15 పాయింట్లు వచ్చినాయమ్మా. 17 అండి, 17 సార్, 17. కానీ మీకు ఎక్కువ పాయింట్లు వస్తాయి, అది ఇప్పుడు నేను ప్రాక్టికల్ గా చూపిస్తాను మీకు. అదే సార్. అదే ఓకే. అదే పాయింట్ చెప్తున్నాను. మీ బాబుకి పాప ఇద్దరికి కలిపి ఎక్కువ పాయింట్లు వస్తాయి చెప్తున్నా, అది కూడా చెప్తాను చూస్తున్నానండి. ఆ, ఏం జరుగుద్దంటే ఈ నాడీ కూటమి ఉంది కదా, నాడీ ఎనిమిదో కూటమి, ఆ, ఇక్కడ ఏం అదే జరుగుద్దంటే సార్, యాప్ లో అదే చెప్పాడు సార్. అంటే నాడీ కూటమి అదే ఏకనాడీ దోషం దీనికి వర్తించదు, అందుకని మార్పులు యాడ్ చేయబడ్డాయి అని చెప్పి రాశాడు సార్. అప్పుడేమవుద్దంటమ్మా మీకు ఏకనాడి దోషం ఉన్నోళ్ళకి కొన్ని నక్షత్రాలకి క్యాన్సిల్ అవుతుంది. ఉదాహరణకి ఉబ్బ నక్షత్రానికి, పూర్వాషాఢ నక్షత్రానికి ఏకనాడి దోషం ఉండదు. అవును సార్, అప్పుడు ఏం చెప్తారంటే ఆ 8 పాయింట్లు ఇస్తారు, దానికి ఆ 8 పాయింట్లు యాడ్ అవుతాయి. అవును సార్, అవునండి, తెలుసు సార్. అది రెండోది. మళ్ళీ ఏడో కూటమి ఉంది, రాశి కూటమి అంటారు, దాన్ని భకూటి కూటమి అంటారు. అవును సార్, అక్కడేమవుద్దంటే రెండు రాసులకి రాశి అధిపతులు చూస్తారు. అవును సార్, అవును. రాశి అధిపతులు మిత్రులు అయితే అక్కడ ఆ 7 పాయింట్లు కూడా యాడ్ అవుతాయి. అవును సార్, ఇప్పుడు అలాగే యాడ్ అయ్యి ఆ యాప్ లో 28 పాయింట్స్ వచ్చేసినాయి సార్ ఇప్పుడు వీళ్ళిద్దరు జాతకానికి. అయితే నేనేం చెప్తున్నా అంటే ఈ 4 నా వీడియోస్ ఉమ్, లో ఇదే స్టడీ చేసి నేను చెప్పాను. ఈ రోజు ఆన్లైన్ లో ఎలాంటి మోసాలు జరుగుతున్నాయంటే ఉమ్, కొన్ని వెబ్సైట్స్ లోకి మనం తల్లిదండ్రులు చదువుకున్నాము, పిల్లలు వాళ్ళు కూడా వెళ్ళి చూసేసి 14 పాయింట్లు వచ్చినాయి అని డిప్రెస్ అయిపోతారు. అదే సార్, అవును. అక్కడే స్ట్రైట్ గా రాస్తారు వాళ్ళు, 14 పాయింట్లు వచ్చినాయి, ఈ మ్యాచ్ రికమెండ్ చేయబడదు, మీరు ఒక ఆస్ట్రాలజర్ తో మాట్లాడాలంటే ఇదిగో నంబర్ అని ఆ, చెప్తారు. అవును సార్, అవును. కానీ ఫస్ట్ అష్టగణ కూటమి అనేది రాంగు, అది ఒక ఫస్ట్ స్టెప్ మాత్రమే. అవును సార్, ఆ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు? వాళ్ళిద్దరు హోరోస్కోపులు చూస్తారు. అవును సార్. ఆ హోరోస్కోపుల్లో కూడా అమ్మా మళ్ళీ కుజదోషాలు ఏమైనా ఉన్నాయా చూస్తారు. ఉమ్, పోతే రెండు చార్టుల్లో 2, 7, 5, 8, 11, రెండో స్థానం అంటే ధనస్థానం అమ్మ, ఐదో స్థానం అంటే పుత్రస్థానము, 7 అంటే ఆ, భార్య కలత్ర స్థానం, 8 ఆయు స్థానము, కరెక్ట్. 11 లాభస్థానం. అవును సార్, అవునండి.
ఈ 2, 5, 7, 8, 11 స్థానాల భావాల భావాల వెయిట్ చూస్తారు ఎలా ఉన్నాయి ఇద్దరికి. ఉమ్, తర్వాత పోతే శుక్రుడు వివాహానికి కారకుడు, గురువు వీళ్ళ మధ్యన సంతాన యోగము ఇలాంటివి. పోతే మార్స్ కుజుడు వీళ్ళ మధ్యన ఎంత ఫిజికల్ కంఫర్ట్ ఉంటది, ఎంత వీళ్ళ మధ్యన ఉమ్. ఫిజికల్ హార్మనీ ఎంత ఉండగలదు, అదే సార్. ఓకే. ఇవన్నీ ఈ గ్రహ బలాలు చూస్తారు. ఉమ్, ఇన్ని చూసిన తర్వాత ఇంకా చాలా చూసి మనకి మ్యారేజ్ అనేది వాళ్ళు సెట్ చేయాలి. లేని రాని నాలెడ్జ్ని పెట్టి తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతున్నారు అని వాళ్ళకు ఒక కరెక్ట్ దిశా నిర్దేశం మార్గ డైరెక్షన్స్ చెప్పడం కోసమే నేను ఒక సాఫ్ట్వేర్ కోడింగ్ ప్రోగ్రామింగ్ క్లాసులు చేస్తున్న మనిషిని ఆస్ట్రాలజీ క్లాసులు కూడా చెప్పాల్సి వస్తుంది ఇప్పుడు. ఓకే సార్. ఓకే. సరే అయితే ఇప్పుడు మిమ్మల్ని సరైన డైరెక్షన్ లో తీసుకెళ్తాను. స్టార్ట్ చేద్దాం మనం. ఫస్ట్ ఓకే సార్. మీకు సరే. చెప్తున్నాను, ఒక 1 బై 1 చెప్తాను. నేను సైట్ లోకి వెళ్తున్నాను. చెప్పండి. ఆన్లైన్ సరే. జ్యోతిష. ఇక్కడ ఏం జరుగుద్దంటమ్మా, ఇది కరెక్ట్ ఆ, వెబ్సైట్. ఆ. ఇది చాలా కరెక్ట్ వెబ్సైట్ అమ్మా. ఏ- గుణమేళన ఏ- ఏం జ్యోతి ఆన్లైన్ ఏం జ్యోతిష. ఏం సార్ ఆన్లైన్ సరే. జ్యోతిష అమ్మా. ఆన్లైన్ జ్యోతిష అది డౌన్లోడ్ చేసుకున్నా సార్ యాప్ నేను. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, నెట్లో అయినా చూసేయచ్చు. ఇప్పుడు చెప్పండి, మీ బాబు పేరు ఏం పేరు? సాయి సార్. సాయి. ఓకే. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 6th సార్. 6th. ఓకే. నవంబర్. మీకు స్క్రీన్ లో కనిపిస్తున్నాయా ఇవన్నీ? కనిపిస్తున్నాయి సార్. కనిపిస్తుంది. 6 ఏంటమ్మా, మేనా? నవంబర్ సార్. నవంబర్ 11. నవంబర్ 6 నవంబర్. ఓకే. ఇయర్ అమ్మా? 1995 సార్. 1995. ఓకే అమ్మా, ఓకే అమ్మా, ఓకే అమ్మా. 1995. ఓకే అమ్మా. టైం చెప్పండి. సాయంత్రం 7 గంటల 1 నిమిషం సార్. కరెక్ట్ అమ్మా. టైం ఈ టైం చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే కరెక్ట్ సార్. ఈ కృష్ణమూర్తి పద్ధతిలోకి వెళ్తే అమ్మా టైం చాలా ఇంపార్టెంట్. అవును సార్. అవును. వేదిక్ కన్నా కూడా కృష్ణమూర్తి అంటే దాంట్లో టైం చాలా ఇంపార్టెంట్. పిన్ పాయింట్కి వెళ్ళాలంటే టైం కావాలి మనకి. అవును సార్. అవును. ఓకే. 7 PM 1 minute. అవును సార్. అవును. నెక్స్ట్ అమ్మా, ఇండియాలో ప్లేస్ ఆఫ్ బర్త్ చెప్పండి. అనపర్తి సార్. ఈస్ట్ గోదావరి. అనకాపల్లి. అనపర్తి సార్. అనపర్తి. 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 ఓకే. అనపర్తి అంటే ఇక్కడ రావాలిగా. ఈస్ట్ వస్తుంది గోదావరి. సార్. వస్తుంది. అనపర్తి ఈస్ట్ గోదావరి కొట్టినా ఓకే. అనపర్తి ఈస్ట్ గోదావరి. అవును సార్. ఓకే అమ్మా. ఆసియా కోల్కతా. డీటెయిల్స్ ఆఫ్ ద గర్ల్ చెప్పండి. అమ్మాయి పేరు? భాను సార్. అమ్మాయి పేరు భాను సార్. భాను. భావన. భాను సార్. భాను. బాగుండదా? భాను. BANU. భాను. BALU బాలు. భాను సార్. NU. బాము. బాము. భాను కాదు సార్. భాను. NU. బాలు. BALU. ఓకే సార్. పర్లేదులే. నేమ్ ఏముంది. ఓకే 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 అమ్మ, దాన్ని లేదు. నెక్స్ట్ 20th. 28th. 20 సార్. 20. 20 మే. జనవరి. జనవరి సార్. జనవరి 1999 సార్. 1999. టైం అమ్మా? మధ్యాహ్నం 2:59 సార్. 2:59. 59 minutes. 2:59 minutes. ఓకే. ఈ అమ్మాయిది రాయవరం సార్. అనపర్తి పెట్టేసుకోండి సార్. ఈస్ట్ గోదావరి పెట్టేసుకోండి. ఒక్క నిమిషం అమ్మా. ఇండియా. ఈస్ట్ గోదావరి పెట్టండి సార్. అనపర్తి. ఈస్ట్ గోదావరి. అనపర్తి.
అనపర్తి ఈస్ట్ గోదావరి ఇద్దరిది ఒకే ఏరియానా ఎమ్మా? హలో హలో. అంటే ఏరియా వేరే సార్, అంటే అది రాదేమో, అవి ఆ ఏరియా పేరు రాదు. సార్ వినపడుతుందా? చెప్పండి అమ్మా. వినిపిస్తుందా సార్? వినిపిస్తుంది. హలో చెప్పండి అమ్మా, వినిపిస్తుంది. హలో చెప్పమ్మా. హలో వినిపిస్తుందా సార్? చెప్పండి చెప్పండి. హలో చెప్పండి అమ్మా. హలో హలో. హలో చెప్పమ్మా చెప్పమ్మా. హలో చెప్పమ్మా చెప్పి వినిపిస్తుంది, చెప్పండి. హలో హలో. హలో హలో. హలో చెప్పండి అమ్మా, వినిపిస్తుందా? హలో హలో సార్. అయితే ఏం జరిగిందంటే, ఓకే అమ్మా, ఇచ్చేసాను డీటెయిల్స్. ఇప్పుడు బాబుది ఆ, ఓకే, పాపది కూడా సేమ్ మనపర్తేనా? ఆ, పెట్టండి సార్, పర్వాలేదు. దగ్గర పక్కనే, పక్క ఊరే. అట్ట పెడితే కుదరదమ్మా, ఎందుకంటే మీరు విలేజ్ చెప్పండి, కాకపోతే నియరెస్ట్ సిటీ చెప్పండి. అదే నీరెస్టే అనపర్తి సార్. ఓకే ఓకే, తీసుకుంది ఇద్దరికి ఓకే. అయితే ఉమ్, ఉమ్. ఇక్కడ జనరల్ గా ఏంటంటే విలేజ్ లేకపోతే నియరెస్ట్ సిటీ ఇవ్వాలి. అంతే సార్, అంతే. అవును అవును సార్. ఓకే అయితే సరే, ఓకే. టైం అంతా సరిపోయింది. ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇప్పుడు సబ్మిట్ చేస్తే మనకేమవుద్దంటే, చూడు ఒకసారి చెక్ చేసుకోండి. బాబు పేరు సాయి. ఈ డేట్ ఆఫ్ బర్త్ కరెక్టేనమ్మా? కరెక్టే సార్. పాపది బాబుది కరెక్టే సార్. టైమింగ్ ఓకేనా? చూస్తున్నాను. ఓకే సార్. ఇప్పుడు బాబు రాశి మేష రాశి వచ్చింది కదా. అవును సార్, అవునండి. అశ్విని 4వ పాదం వస్తుంది. అవును సార్, అవునండి. పాప వచ్చి కుంభరాశి శతభిషం 1వ పాదం. అవును సార్, అవునండి. అబ్బాయి గ్రహస్థితిలో మీరు అన్నారు సారా అష్టగుణ కూటములు చూస్తారని, అది దాంతో పాటు ఉమ్. ఇక్కడ ఈ గ్రహాలు ఉన్నారు చూసారా. ఏది బాబు సార్? బాబు లగ్నం వృషభ లగ్నం అమ్మ. అవును సార్, తెలుసండి. పాపది చెప్తాను. బాబుది వృషభ లగ్నం. ఈ డిగ్రీలు ఉమ్, అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సూర్యుడు తులారాశిలో ఉమ్. 19 డిగ్రీల్లో ఉన్నాడు. చంద్రుడు వచ్చి అప్పుడు చంద్రుడు మేషంలో ఉన్నాడు కాబట్టి అబ్బాయిది మేష రాశి. అవును సార్, అవునండి. చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది ఆయన ఆయన రాసి జన్మ సార్. అవును జన్మరాశి అవును, అవుద్ది అనమాట. చంద్రుడు ఏ అవును రాశిలో సార్, ఉంటే ఆ తెలుసు రాశి సార్. జన్మరాశి అవుద్ది. ఆ రాశిలోనే ఆయన నక్షత్రం కూడా అశ్విని నక్షత్రం 4వ ఉంటది. పాదం. అవును సార్, అవునండి. చార్ట్ ని చూసి చెప్పేసేయచ్చు అబ్బాయిది ఏ రాశి అని. చంద్రుడు ఏ రాశిలో ఉంటే అదే. ఓకే, నెక్స్ట్ అవును సార్, అవును. వృషభ లగ్నం. నెక్స్ట్ రండి. ఇకపోతే ఇక్కడ గ్రహాలు అబ్బాయి పుట్టే టైంలో బుధ గ్రహము సూర్యుడికి దగ్గరలో ఉంది, అందుకని అస్తంగత్వం అయిందంటారు. అవును సార్, తెలుసు సార్. ఓకే. అస్తంగత్వం అవటం అంటే ఆ వీక్ అవుతుంది ప్లానెట్. ఓకే సార్. ఓకే, ఇంకొకటి వచ్చేసి ఇక్కడ చూడండి, ఏదైనా ఒక ఒక గ్రహము, ఇదిగో ఇప్పుడు రాహు గ్రహము, రాహు కేతువులు 0 నుంచి 5 డిగ్రీల మధ్యలో ఉన్నాయి. అవును సార్. ఎప్పుడైతే ఏ గ్రహాలు అయితే 0 నుంచి 5 డిగ్రీల మధ్యలో ఉంటాయో వాటిని బాలావస్థ అంటారు. అవును సార్, అవును. 0 నుంచి 5 డిగ్రీల మధ్యలో, కాబట్టి ఇది ఈ రెండు బాలావస్థలో ఉన్నాయి. ఏ అయితే 25 నుంచి 30 డిగ్రీల మధ్యలో ఉంటాయో మృత స్థితి అంటారు. ఏది లేదు, మీద అన్ని బాగానే ఉన్నాయి. ఇది 24 డిగ్రీల 23 నిమిషాలు కాబట్టి ఓకే, 25 దాటలేదు. ఓకే, మృత అవస్థలో ఉన్న గ్రహాలు పనిచేయవా సార్? పని చేయటం కదమ్మా మృతావస్థ అంటే. ఇంకా ఆ రాశి నుంచి గ్రహము ట్రాన్సిట్ అవుతుంది, ఇంకొక రాశిలోకి వెళ్ళడానికి అవుతుంది కదా, టైం అవుతుంది కదా, అంటే దాని ఇన్ఫ్లుయెన్స్ ప్రభావం తగ్గుద్ది అంటారు.
ఓకే సార్. ఓకే. అంటే మృతావస్థ అంటే ఇంకా గ్రహం అయిపోవస్తుంది, టైం అయిపోవస్తుందని. అది పక్క రాశి మీద ప్రభావం ఉంటుందా సార్, దాని ప్రభావం? అంటే పక్క రాశిలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ బాలావస్థ కదా. అవును సార్. అంటే బాలావస్థలో ఇప్పుడు మనం ఎలా చెప్తాం, అబ్బాయికి స్థితి చెప్తాం కదా, బాలము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యం, అలా అవును. యవ్వనంలో అవును కొంచెం సార్. స్ట్రాంగ్ గా ఉంటాడు కదా. అవునండి. అట్లాగే ఈ ఈ ఈ గ్రహాలకు కూడా ఏంటంటే బాలావస్థలో పెద్ద అంటే డెవలప్ కాలేదని వీళ్ళు అట్లా చెప్పారు. ఓకే. పోతే నెక్స్ట్ ఇక్కడ శని వా అంటే వక్ర వక్ర స్థితిలో ఉంది అని అర్థం. ఒక రెట్రోగ్రేడ్ ప్లానెట్స్ అవును ఉంటాయి. సార్. రెట్రోగ్రేడ్ అవును. రెట్రోగ్రేడ్ అంటే అమ్మా గ్రహము తన ట్రాన్సిట్ మూవ్ అవుతున్నప్పుడు మనకి అట్లా అనిపిస్తుంది వెనక్కి వస్తున్నట్టు. ఓకే. ఆ సిచ్యువేషన్ లో కొంత వాటికి వీక్ వీక్ ఉంటది అంటారు, సరేనా. ఓకే సార్. ఓకే. నెక్స్ట్ అమ్మా, అమ్మాయిది లగ్నం వృషభ లగ్నం అమ్మా. అమ్మాయి ఉమ్. రాశి కుంభరాశి, ఎందుకంటే చంద్రుడు కుంభంలో ఉన్నాడు కాబట్టి అది శతభిషం కుంభంలో ఒకటో ఉన్నాడు. పాదం అయింది. అమ్మాయికి కూడా అవును సార్. చూద్దాము, బుధుడు అస్తంగతుడయ్యాడు. అంటే ఆ బుధుడు సూర్యుడికి దగ్గరలో ఉంటే అలా అంటారు, ఓకే. యాక్చువల్ గా బుధుడు కింద రాశిలో ఉన్నాడు, రవి రవి పైన రాశిలో ఉన్నాడు కదా సార్, అయినా కానీ దగ్గరగా ఉన్నట్టేనా సార్? అదేనమ్మా, ఇక్కడ ఏమవుద్దంటే సూర్యుడు మకరంలో 6 డిగ్రీల్లో ఉన్నాడు, బుధుడు వచ్చి ధనస్సులో ఉన్నాడు. ఉమ్. అప్పుడు ధనస్సు మకరం పక్కపక్క రాసులే కదా. అవును సార్. అవునండి. అంటే ధనస్సు తర్వాత మకరం, మకరం తర్వాత కుంభ. అంటే సూర్యుడు మకరంలో ఉన్నాడు, బుధుడేమో ధనుస్సులో ఉన్నాడు. వీళ్ళ మధ్యన ఎన్ని డిగ్రీల డిఫరెన్స్ అవుతుంది? 20 డిగ్రీల డిఫరెన్స్ వస్తుంది కదా. ఉమ్. అయితే ఈ అస్తంగత్వం అంటే ప్రతి ఒక్క గ్రహానికి ఇన్ని డిగ్రీలు అని ఉంటది అనమాట. సూర్యుడికి ఎంత దగ్గరలో ఉన్నారు అని చెప్పి ఇక్కడ చూడు, బుధ తులాలో ఉన్నాడు, సూర్యుడు తులాలో ఉన్నాడు. వీళ్ళిద్దరూ ఆ 20 డిగ్రీల డిఫరెన్స్ లో ఉన్నారు, ఇద్దరు ఒకే రాశిలో ఉన్నారు. అవును సార్. అవునండి. అబ్బాయికి 9 డిగ్రీలు తులాలో ఉన్నాడు, ఆ సూర్యుడు 19 డిగ్రీలు, అంటే 10 డిగ్రీల డిఫరెన్స్ లో ఉన్నాడు. ఉమ్. కాబట్టి ఈ 10 డిగ్రీల డిఫరెన్స్ ఉంటే ఇది అస్తంగత్వం అంటారు యాక్చువల్ గా. ఆహా, అవునండి. అవును. ఇది నేను ఒప్పుకుంటా, అస్తంగత్వం అయిందంటే బుధుడు 10 డిగ్రీల లోపల ఉంటే 11 డిగ్రీల లోపల ఉంటే అస్తంగత్వం. అదే సార్. ఓకే. కానీ అమ్మాయికి వచ్చేసి తప్పు వస్తుంది, ఎందుకంటే ఇది సాఫ్ట్వేర్ లో కొన్ని అక్కడక్కడ తప్పులు ఉంటాయి అమ్మా, దాన్ని కూడా నేను చూసుకోవాలి మీకు. కానీ ఒక ఐడియా ఇస్తున్నా. ఓకే. బుధుడేమో ధనుసులో ఓకే. ఉన్నాడు, సూర్యుడేమో మకరంలో ఉమ్. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఏమో ధనుస్సు అంటే చూడండి అమ్మా, ఒకటి ధనస్సు 26 డిగ్రీల్లో ఉన్నాడు బుధుడు. అంటే ఇంకెంత డిగ్రీలు ఉమ్. మిగిలింది 30 డిగ్రీలకి అమ్మా. ఇది క్లాసు 40 నిమిషాలు అయిపోయిన తర్వాత మళ్ళీ అదే లింక్ క్లిక్ చేసి వచ్చేసేయండి క్లాసులోకి. ఆ, సరే సార్. ఓకే. ఎందుకంటే 40 నిమిషాల తర్వాత డిస్కనెక్ట్ అయిపోద్ది, మళ్ళీ క్లిక్ చేసి వచ్చింది. ఇప్పుడు ఆ, బుధుడు ఇరవై ఆరు సరే. డిగ్రీల 20 నిమిషాలు అంటే మొత్తం 30 డిగ్రీలు కదా ఒక రాశి అంటే. అప్పుడు 3 డిగ్రీల అవును. అవును సార్. 3 డిగ్రీల 30 నిమిషాలు ఉంది ఇక్కడ. అవును సార్. అవునండి. సూర్యుడు 6 డిగ్రీల్లో ఉన్నాడు, అప్పుడు 6 3 9, 9 డిగ్రీల 30 నిమిషాలు అంటే 11 30 డిగ్రీల నిమిషాలు. లోపలే ఉంది. అవును సార్. అవును. అందుకు కాబట్టి ఇది కూడా అస్తంగత్వమే. ఓకే సార్. ఓకే. ఆ, అర్థమైందమ్మా. ధనుస్సు 26 డిగ్రీలు అర్థమైంది అంటే సార్. మూడు అర్థమైంది సార్. డిగ్రీల్లో ఈ ప్లస్ 6 డిగ్రీ 9 9 చిల్లర అంటే 10 డిగ్రీలు 11 డిగ్రీల లోపలే వస్తుంది అనమాట. అందుకని అస్తంగత్వం అయింది, ఓకే. అర్థమైంది సార్. అర్థమైంది. ఇక్కడ వక్రగతిలో ఏం లేవు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అబ్బాయి నవాంశ కుండలు చూద్దాము. ఇవి అబ్బాయి కుండలి, లగ్న కుండలి. ఇది అబ్బాయిది. ఇక్కడ నేను చెప్పాను, ఎక్కడైతే లగ్నం లా రాస్తారో అది లగ్నం అంటారు. కొంతమంది లా రాస్తారు. అవును సార్. మీరు అడిగిన క్వశ్చన్ నాది, రాశి నుంచి చూస్తారా లగ్నాన్ని నుంచి చూస్తారంటే లగ్నం నుంచి చూస్తారమ్మా. మ్యారేజ్ మంత్ కూడా లగ్నం నుంచే చూడాలా సార్? ఏదైనా మీకు లగ్నం నుంచే స్టార్ట్ అవ్వాలి. ఓకే. అంటే అమ్మా, మన వాళ్ళు ఇక్కడ చూసే వాళ్ళందరూ రాశి టు అశ్విని నక్షత్రం, శతభిష నక్షత్రం అవే చూస్తున్నారు మరి. అసలు మీ వాయిస్ అసలు క్లారిటీ ఉండడం లేదు, ఏంటో మీరు చెప్పేది అర్థం కావట్లేదు అసలు నాకు. ఆహా. మీరు మాట్లాడుతుంటే నాకు క్లియరెన్స్ లేదు వాయిస్. నాకు నా మాట క్లియర్ అవుతుందా మీకు? బానే ఉంది సార్, బాగుంది. మీది నాకు క్లియర్ అవటం లేదు. మీరు పాపం ఏం అడుగుతున్నారో నాకు తెలిస్తే కదా నేను మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలి. మీరు నాకు టెస్ట్ పెట్టారు సార్, ఆ, లగ్నాన్ని నుంచి చూస్తారా రాశి నుంచి చూస్తారా అంటే నేను చెప్పానమ్మా, చూడమ్మా, ఆ, ఇక్కడ మీకు ఒక ఇప్పుడు వినపడుతుందా సార్ మీకు? ఇప్పుడు క్లియర్ అమ్మా, ఇప్పుడు క్లియర్ అవుతుంది. ఆ, ఓకే. క్లియర్ గా ఉంటే మన ఇద్దరం, మీకు పాపం మీ సమస్య ఏందో అవును. తెలుసుకో.
ఇప్పుడమ్మా అవును సార్, అవును. ఇక్కడ నేను మౌస్ పెట్టాను, ఇక్కడ నుంచి ఇది మేషం. ఉమ్, మేషం. ఉమ్. అవును సార్, అవును. ఓకే అమ్మా, నేను చెప్తాను నీకు, ఇంకొకటి కూడా చూపిస్తాను మీకు. ఆ, ఆ. ఇట్లా అమ్మ మేషం, ఈ ఈ స్థానాలు మారవమ్మా వాటికి. హలో. సార్, ఏం 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 మారవు సార్? ఈ రాశి స్థానాలు మారవు. అవును సార్, తెలుసు. మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, మిత్రము. ఈ మారవు. అవును సార్, అవును. వీటి నంబర్లు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఈ రాశి స్థానాలు ఈ ఎట్లాగే ఉంటాయి. మనకి ఇప్పుడు బాబుది అవును సార్, వృషభ లగ్నం కదా. అవును సార్. ఇక్కడి నుంచి మనకు నంబర్ 1 స్టార్ట్ అవుద్ది. అంటే అతని జీవితము 1వ స్థానం. అంటే ఇక్కడి నుంచి తను పుట్టే ఇక్కడి నుంచి సమయానికి, చూడు. అతను బాబు పుట్టే సమయానికి తూర్పు దిక్కున ఏ అంటే హారిజన్ అంటారు. హారిజన్ అంటే మన భూమి ఆకాశం కలిసినట్టు కనిపిస్తున్న ఒక రేఖని హారిజాన్ అంటారు. ఓకే సార్. ఆ సమయంలో ఏ రాశి రాశి సింబల్ అయితే ఉద్భవిస్తుందో కనిపిస్తుందో దాన్ని మన జోడియాక్ సైన్ అంటారు. ఏమంటారమ్మా? ఓకే. జోడియాక్ సైన్ అంటారు సార్. అంటే ఓకే. జోడియాక్ సైన్ అంటే, ఆ జోడియాక్ సైన్ అంటే రాశి సైనే, కానీ ఆ సైనే మనకి లగ్నం అవుతుంది అనమాట. లగ్న. ఓకే, ఓకే. అంటే ఏం చెప్తా అంటే మీకు అది కూడా కొంచెం మీకు అర్థం అవ్వాలంటే, ఆ, ఏమవుద్దంటే తూర్పు దిక్కున ఇవి ఈ మన రాసులు అనేవి ఫిజికల్ గా ఉండవమ్మా. అక్కడ ఆ 30 డిగ్రీల ఏరియాని సూర్యుడు ఈ తిరిగే ఈ సంవత్సరం పొడవునా తిరిగే ఈ మార్గాన్ని జోడియాక్ బెల్ట్ అంటారు. ఓకే సార్, ఓకే. సూర్యుడు ఈ సంవత్సరం పొడుగునా మొదట మేషరాశిలో మార్చి నుంచి ఏప్రిల్ ఉంటాడు. తన వృషభంకి ఏప్రిల్. వస్తాడు. వృషభంలో ఏప్రిల్ టు మే ఉంటాడు. తర్వాత జమినీకి వస్తాడు, అంటే మిథునానికి వస్తాడు. మే నుంచి ఇట్లా ఉంటా మొత్తం. లాస్ట్ వచ్చేసరికి మీనానికి వచ్చేసరికి ఫిబ్రవరి టు మార్చ్. ఈ సంవత్సరం మొత్తం ఈ తిరిగే మార్గాన్ని అమ్మ జోడియాక్ బెల్ట్ అంటారు. ఓకే సార్, ఓకే. అప్పుడు ఏమవుద్దంటే ఈ 360 డిగ్రీల ఈ మార్గాన్ని 12 భాగాలుగా విభజిస్తే ఒక్కొక్క భాగానికి 30 డిగ్రీలు వచ్చిందమ్మా. 30 డిగ్రీలు. అవును సార్, 30 డిగ్రీలు వస్తుంది. ఆ 30 డిగ్రీల ఏరియాని రాశి అని, అక్కడ ఆ రాశి అనేది లేదు, అక్కడ స్థలం, అది ఒక ఏరియా. అంతే సార్, ఓకే. ఆ ఏరియాకి పేరు పెట్టాల్సి వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఆ దగ్గరలో ఉన్నటువంటి నక్షత్ర సముదాయాన్ని తీసుకొని, అంటే స్టార్ కన్స్టలేషన్. కన్స్టలేషన్ అంటే గ్రూప్ ఆఫ్ స్టార్స్. అవును సార్, అవును. ఏం చదువుకున్నారమ్మా మీరు? నేను 10th వరకు చదువుకున్నాను, అంతే సార్. ఓకే, ఓకే, అయినా 10th అర్థం అవుద్ది. అయితే స్టార్ కన్స్టలేషన్ అంటే నక్షత్ర సముదాయం, గ్రూప్ ఆఫ్ స్టార్స్ అంటారు. అదే సార్, అదే. ఆ దగ్గరలో ఉన్న నక్షత్ర సముదాయం పేరు ఆ రాశికి పెట్టారు. ఇది ఉదాహరణకి ఏరీస్ అంటే, ఏరీస్ అనే ఒక నక్షత్ర సముదాయం పేరు తీసుకొని ఆ రాశికి పెట్టారు. ఓకే సార్, ఓకే. అయితే గ్రహాలు అనేవి ఉన్నాయి,